నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, కాల్ సెంటర్ జాబ్స్ పాపం టైమింగ్స్ చాలా అనీవెన్గా ఉంటాయి. మనమంతా అంటే మనకు ఆపోజిట్గా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఏ ట్రాన్సాక్షన్ జరగాలన్నా, ఏది మాట్లాడాలన్నా కాల్ సెంటర్ లేకపోతే మనం ఏ చిన్న వస్తువుని ఉపయోగించలేకపోతారు. మేము జనరల్గా కాల్ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళు నైటే ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అంటే అనీవెన్ స్లీపు, అనీవెన్ ఫుడ్డు, ఇలాంటి హ్యాబిట్స్ వల్ల కొంచెం ఒబీస్ అవ్వటం, హెల్త్ ఇష్యూస్ రేజ్ అవ్వటం, ముఖ్యంగా ఆడపిల్లల్లో నేను గమనించానండి. పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వీటితో పాటుగా వారికోస్ వెయిన్స్ అనే సమస్యను కూడా చూస్తున్నారట. బహుశా ఇది ఉండుండొచ్చు, ఇంతకు ముందు కూడా ఇలాంటి సమస్య ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు కాల్ సెంటర్స్ ఎక్కువ అవ్వటం, ఈ షెడ్యూల్స్ అనేవి మారిపోవటం. మీ దగ్గర మీరు క్లయింట్స్ని చూసారా రాజా గారు? కాల్ సెంటర్లో వర్క్ చేసే వాళ్ళు ఏజ్ గ్రూప్ ఎట్లా ఉంటుందండి వాళ్ళది? సో ఏజ్ గ్రూప్ అగైన్ అండి 25, 23, 24 నుంచి తీసుకొని 45, 50 దాకా మనం చూస్తున్నాం. ఓకే, మీరు చెప్పినట్టుగా ఒకటేమో ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆ రెండు బ్యాడ్ ఫుడ్. ఫనీలీ ల్యాక్ ఆఫ్ స్లీప్, బ్యాడ్ ఫుడ్ రెండు ఒకేలా యాక్ట్ చేస్తాయి. దానిలో కూడా బాడీలో స్ట్రెస్ పెరిగి స్టీరాయిడ్ అనే హార్మోన్ పెరుగుతుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల. అలానే బ్యాడ్ ఫుడ్ తిన్నా కూడా స్టీరాయిడ్స్ పెరుగుతాయి. ఇవి రెండు ఏంటంటే వీటి రెండింటి వల్ల మనుషులు లావు అవుతారు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకే ఫుడ్, నార్మల్ ఫుడ్ తీసుకోండి, లో క్యాలరీ ఫుడ్ తీసుకోండి, కానీ రాత్రి అంతా సరిగ్గా పడుకోకపోతే లావు అవుతారు. క్రానిక్ స్ట్రెస్, నైట్ స్లీప్ అనేది మస్ట్. అంటే ఏదన్నా ఒక 8 hours ఆఫ్ రెస్ట్ఫుల్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అది యూజువల్గా నైట్లో సులభం అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పడుకోవాలంటే బయట హార్న్ కొడుతుంటాడు. అవును. సో డే టైం మీకు చాలా కష్టం అంత హై క్వాలిటీ స్లీప్ రావటం. సో ఐడియలీ 8 hours, బట్ 8 hours ఆఫ్ నైట్ స్లీప్ ఇస్ బెటర్. ఓకే, బట్ ఏదో కారణంగా సరే వీళ్ళ అవసరాల కొద్దీ, వీళ్ళ ఉద్యోగ రీత్యా వీళ్ళు ఒక సాక్రిఫైస్ చేసి పనిచేస్తుంటారు. సో బట్ దట్స్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. ఏంటంటే ఈ ఫుడ్ వీటి వల్ల వీళ్ళు లావ్ అవుతున్నారు చాలా మంది. ఓకే, మూడోది ఏంటి, ఈ స్టూల్లో మూడో కోడ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. 8 hours కూర్చొని అది ఫోన్ పెట్టుకొని మాట్లాడటమే పని. అవును. సో ఆ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ వల్ల కూడా లావ్ అయిపోతారు. ఓకే, సో వీటన్నిటి వల్ల కూడా మీకు వారికోస్ వెయిన్స్ సంఖ్య చాలా పెరుగుతుంది. మిగతా హెల్త్ ఇష్యూస్తో పాటుగా వారికోస్ వెయిన్స్ కూడా పెరుగుతుంది. సో మన కంటెంట్, మీ వీడియోస్ని చూసి సౌజన్య అనే ఒక అమ్మాయి నాకు వాట్సాప్ చేసింది. నాకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయేమోనన్న డౌట్గా ఉంది, ఒకసారి డాక్టర్ గారితో నేను మాట్లాడొచ్చా? తను కూడా కాల్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉందంట. రైట్. సో ఒకసారి మాట్లాడదాము. తనకి ఉందో లేదో ఏం చేయాలనేది మరి మీ మాటల్లోనే. తప్పకుండా. రైట్ సార్. హలో. హలో, నమస్తే అండి, సౌజన్య గారా? అవునండి, మీరెవరండి? నేను సుమన్ టీవీ నుంచి అండి, జయాని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు వారికోస్ వెయిన్స్ ఇష్యూ ఉన్నట్లుగా అనిపిస్తోంది, ఒకసారి డాక్టర్ రాజా గారితో మాట్లాడాలని చెప్పారు కదా? అవును మేడం. ఎస్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఒక్కసారి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సరే మేడం. యా, మాట్లాడండి. నా పేరు సౌజన్య అండి. అలాగే. నేను ఉండేది హైదరాబాద్ సార్. హైదరాబాద్. అయితే పొద్దున్నుంచి అంటే ఆఫీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూర్చునేసరికి నాకు కాళ్ళు నొప్పులు బాగా వస్తున్నాయి సార్. మీరు అంటే మార్నింగ్ షిఫ్ట్కి వెళ్తారా, నైట్ షిఫ్ట్కి వెళ్తారండి? రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి మేడం మాకు. ఓకే. అదే రెగ్యులర్ బేసిస్ మీద ఏంటంటే మాకు ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. అదే. మీ ఏజ్ ఎంతండి? నా ఏజ్ 26 అండి. ఓకే, రైట్. ఓకే. మీరు ఎట్లా గెస్ట్ చేశారు? మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినాయి? కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి మేడం. అలాగే రాత్రి వచ్చేసరికి కాళ్ళు తిమ్మిర్లు వచ్చేయటము, ఓకే, ఇట్లా ఉబ్బినట్టు అవ్వడము. సో నేనేదో ఆయింట్మెంట్ లేదంటే మెడిసిన్స్ వేసుకొని నడిపిస్తున్నాను మేడం ప్రెసెంట్ అయితే. అదేలేండి. రీసెంట్ గా ఇట్లా సుమన్ టీవీలో సార్ మీ వీడియోస్ చూసాను. ఓకే. మీ వీడియోస్ చూసినప్పుడు నేను ఏమో డౌట్ వచ్చింది మేడం, మేబీ ఉండొచ్చేమో వెరికోస్ వెయిన్స్ అనేసి ఒక డౌట్ వచ్చింది. సో దాని వల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను మేడం, సార్ తోటి మనం మాట్లాడిస్తారేమో అనేసి. చాలా మంచి పని చేశారండి. మీకు మీరే అనుకోకుండా ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదామని మీలాంటి వాళ్ళు ఇన్ని మెసేజ్లు పెట్టబట్టే డాక్టర్ గారితో ఈరోజు నేను ఈ కార్యక్రమమే చేస్తా ఉన్నాను. ఏం చెప్తారండి సౌజన్యకి? సో ఆవిడ సిమ్టమ్స్ అండి ఆల్మోస్ట్ 90% టిపికల్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అండి. సో ఓకే, ఆవిడ పొద్దున్న వెళ్ళేటప్పటికి లేకపోతే వర్క్ వెళ్ళేటప్పటికి కాళ్ళు ఫ్రెష్గా ఉంటాయి. ఆ రోజంతా లేకపోతే నైట్ అంతా పనిచేసి ఆ షిఫ్ట్ అయ్యే టైంకి సౌజన్యకి మీకు కాలంతా నొప్పి లేయటం, కాళ్ళు ఉబ్బటం, కాళ్ళు ఎవరైనా నొక్కి పెడితే బెటర్ అనిపించడం, కాళ్ళు ఎత్తి పెట్టుకుంటే బెటర్, ఇవన్నీ టిపికల్ సిమ్టమ్స్ అండి. ఇది 9-10% వారికోస్ వెయిన్స్. సో సౌజన్య గారు, మనం అంటే ఈ టీవీ షోలో కూడా చాలాసార్లు సంబోధించాము. మీరు ఎట్లయితే కూర్చొని అట్లా ఉంటారో
దానిలో అది కూడా చాలా రిస్క్ అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆ కూర్చునే పొజిషన్ అయితే ఉంటుందో అప్పుడు అలా కాళ్ళు ఖాళీగా కింద ఉంటాయి, హార్ట్ పైన ఉంటుంది, ఆ బ్లడ్ అంతా కింద పూల్ అవుతూ ఉంటుంది. సో సిట్టింగ్ జాబ్స్ చేసుకునే మనం ఇప్పుడు ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్లో వారికోస్ వెయిన్స్ కామన్ అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఈవెన్ ఈక్వలీ సిట్టింగ్ జాబ్స్లో కూడా, ఇన్ఫాక్ట్ మీడియాలో కూడా, కెమెరామెన్లో కూడా, ఎనస్థీసియా డాక్టర్లలో కూడా అలా కూర్చొని ఎక్కువసేపు ఉండే వృత్తులు అన్నింటిలో కూడా మనం చాలా ఎక్కువగా వారికోస్ వెయిన్స్ చూస్తున్నాం అనమాట. సో ఇది మోర్ దెన్ లైక్లీ వారికోస్ వెయిన్స్. కొంచెం 26 అనేది కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్. నేను అదే అడుగుదాం అనుకున్నాను. బట్ అగైన్ అండి, మనం యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ యంగ్ వాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే బాడీ ఎక్సర్సైజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈమెయిల్లో కానీ ఇక్కడ కానీ డిస్కషన్లో కానీ ఆవిడ జిమ్కి 1 hour వెళ్తారా అంటే చాలా మంది కుదరదు కూడా కదండి. ఇవాళ ఒక షిఫ్ట్ వేసి రేపు ఒక షిఫ్ట్ వేసి ఏ టైం పోవాలి జిమ్కి, ప్రాబ్లం వాళ్ళు. సో ఒక జిమ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అంతా అనేది కొంచెం కష్టమైపోతుంది. మన లైఫ్ కష్టమవుతున్న కొద్దీ ఇప్పుడు ఒక ఈవినింగ్ 1 hour వాక్ అంటే ఏ ఈవినింగ్ ఎప్పుడు పోవాలి, ఎక్కడ పోవాలి. అందులో ఇలా పాపం షిఫ్ట్లో చేసే వాళ్ళకి అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చి మళ్ళీ వంటలు చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఫుడ్ వండుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ పండుకోవాలి. సో అట్లా వేరే పనులు ఉంటాయి, ఇంటి పనులు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. షిఫ్ట్ ఎంప్లాయీస్ చాలా కష్టం లైఫ్. సో వాళ్ళకి కూడా చాలా ఫ్రీక్వెంట్గా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. బికాస్ ఒక స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉండదు, అలా కూర్చొని ఉంటారు, కాల్ రెస్ట్ తీసుకోవచ్చు. ఇవన్నీ సౌజన్య గారు మీకు మోర్ దెన్ లైక్లీ మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయి తల్లి. మీరు ఏం చేస్తారంటే, మీరు హైదరాబాద్ ఉంటారు కాబట్టి మీ టైం ఇప్పుడు మా క్లినిక్ ఆల్ 7 days ఉంటుంది మా హాస్పిటల్. అండ్ మాకు KPHPలో ఒక బ్రాంచ్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ వచ్చే మన నెలకాల సికింద్రాబాద్, కొండాపూర్ చాలా బ్రాంచెస్ వస్తున్నాయి. సో మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మీరు ఫోన్ చేస్తే మాకు కాల్ సెంటర్ లాగా మా హాస్పిటల్ కూడా కాల్ సెంటర్ వ్యవహరిస్తుంది. మీరు కాల్ చేశారంటే ఆ నెంబర్లకి మీకు యాక్చువల్గా మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు అసలు ఇది ఉందా లేదా. అగైన్ ఇక్కడ మనం ఓన్లీ పెయిన్తో డీల్ చేస్తున్నాం, ఆ పెయిన్స్ కనిపించింది ఏం లే. కాబట్టి మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయడం మన బాధ్యత. సో మా సంస్థలో ఏంటంటే ఈ డయాగ్నోసిస్ కోసం అయ్యే వేరే టెస్ట్లకి బయటికి పంపడము అవన్నీ ఉండవు, మేమే చేసుకుంటాం. అవి చేసుకొని మీకు ఉందా ఐడెంటిఫై చేసి. డాక్టర్ గారు, మనకి ప్రతి సెంటర్లో కూడా ఈ అవకాశం ఉందండి. ప్రెసెంట్ నాకు 2 centers తెలుసు, KPHP అండ్ ఇక్కడ జూబ్లీ హిల్స్. ఆల్ సెంటర్స్ ఇప్పుడు కొత్తగా కూడా స్టార్ట్ చేయబోతున్నారు బ్రాంచెస్. ప్రతి చోట కూడా ఉచితంగా టెస్ట్ చేయడానికి అవకాశం ఉందా? వావ్, నిజంగా గుడ్ న్యూస్ అండి. సౌజన్య వింటున్నారా? ఎస్, ఫ్రీగా మీకు ఉందో లేదో టెస్ట్ చేసి చెప్తారు. ఓకే సార్, నేను వస్తాను. మరి ఇది ఒకవేళ అంటే సర్జరీ కానీ ఏమన్నా చేయాల్సి వస్తుందా సార్? దానికి ఎలా? అప్పుడే సర్జరీ దాకా ఆలోచిస్తున్నారు సౌజన్య. చాలా మందికి అవసరం పడదమ్మా సర్జరీ. మనం ఏంటంటే చాలా తీక్షగా చూసి చాలా విశ్లేషించి కొద్ది మందికే సర్జరీ చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవేళ చెప్తే మాత్రం అది చాలా అడ్వాన్స్డ్ కేసెస్. అంటే మేము డయామీటర్స్ కొలుసుకొని కొలతలు తీసుకొని మీకు 2-3 స్కానింగ్ చేసి అంత అవసరం ఉంటేనే చేస్తామమ్మా సర్జరీ. కానీ ఒకవేళ సర్జరీ అవసరం పడితే మాత్రం ఈ కొత్త కృత్రిమ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూ అని ఇంకో కొత్త ప్రాసెస్ వచ్చింది. దానిలో చిన్నగా ఒక వైర్ పెట్టి గమ్లాంటి ఎక్కిచ్చేస్తాం. దానిలో మీకు ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం ఏమీ ఉండదు, మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అది ఏదైనా మనం కన్సిడర్ చేయొచ్చు, బట్ అంత దూరం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి. మీరు ఒకసారి రండి, చూసుకుని మనం డిసైడ్ చేస్తాం. సరే సార్, నేను తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే, రైట్ అమ్మా సౌజన్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. చాలా మందికి ఇది ఒక భయంగా ఉంటుంది డాక్టర్ గారు. అంటే సర్జరీ అనగానే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది, నిజమేనా, అంటే సర్జరీ చేయించేసుకోవాలా? సర్జరీ అనేది కొంచెం పెద్దగా సౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది, బట్ ఇది చాలా సింపుల్గా అయిపోయేది అని చెప్తున్నారు కదా. దీని సర్జరీ అనరండి. యాక్చువల్గా ఫారెన్ కంట్రీస్లో మేము దీన్ని నో టచ్ టెక్నిక్స్ అనేవాళ్ళం. నో టచ్ టెక్నిక్స్ అంటే ఏమీ లేకుండా చేస్తాం, అంటే ఎక్కువ టచ్ చేయడం, ఎక్కువ సర్జరీ లేకుండానే. ఇండియాలో ఇంకా ఆ పదం ఇంకెవరు యాక్సెప్ట్ చేయలేదు, లేకపోతే యాక్చువల్లీ మనం కూడా అదే సంబోధించాలి. మాటల్లో ఏదో చెప్పారు, కొత్త మిషన్ వచ్చిందని. నేను చూడండి అప్పుడే వచ్చేసింది సార్. నేను ఒక 1 month అవుతుంది మీ దగ్గరికి వచ్చి. సో మీరు వచ్చినప్పటికి ఇప్పటికి 8 కొత్త మిషన్లు వచ్చాయి. ఓ మై గాడ్, డెఫినెట్ గా మనం వెరీ బిగ్ కంపెనీ. సో మేము చాలా కొంటుంటాం అన్నమాట. మాకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 550-600 ఆపరేషన్ జరుగుతాయి మా సంస్థలో. సో ఒక మిషన్ ఎక్కడ పని చేయలేదని మేము చేస్తే ఇక్కడ మొత్తం సిస్టమ్ అయిపోతుంది. సో ఒకటి ఉన్న దగ్గర ప్రతి దగ్గర 2 ఉంటాయి ఇప్పుడు. సో వి ఆల్వేస్ హావ్ 2-3 బ్యాకప్స్ అన్నమాట. ఈ కొత్త మిషన్ ఎలా వర్క్ చేస్తుందండి? సో ఇది సింపుల్ అండి. గ్లూ అనేది ఏంటంటే చిన్న లోపలికి మనం వైర్ లాంటిది పెడతాము, సేమ్ లేజర్ మాదిరి పెట్టి గ్లూ అనే కెథెటర్ ఎక్కిస్తాము. ఇటు చివరి మాత్రం మన చేతిలో ఒక చిన్న హోలీ పిచికారిలో గన్ లాగా ఉంటుంది, నొక్కితే అలా నొక్కుంటూ ఆ గ్లూ రిలీజ్ చేసి తీసేస్తాం. పెయిన్లెస్, అస్సలు కంప్లీట్లీ పెయిన్లెస్. ఎస్పెషల్లీ ఇలాంటి సాఫ్ట్వేర్ లేకపోతే ఇప్పుడు కాల్ సెంటర్ వీళ్ళందరికీ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే రికవరీ టైం లిటరలీ నాన్ ఎగ్జిస్టెంట్. ఇవాళ చేసుకుని రేపటికి వెళ్ళిపోవచ్చు. నాకు సౌజన్య విషయంలో ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నానండి. 26 years old, చాలా చిన్న పిల్ల కదా, వీళ్ళకి కూడా అంటే ప్లస్
ట్రీట్మెంట్ అంటే డెఫినెట్గా మళ్ళీ తను భయపడుతుందని అడగలేదు, డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాలా, రికవరీ ఎలా ఉంటుంది వీళ్ళ ఏజ్ ప్రకారం? నేను ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఇందులో ఉంది. ఎస్. సో ఆవిడ ఫోన్ కాల్ ప్రకారం నా మైండ్లో మోస్ట్ లైక్లీ సర్జరీ అవసరం పడుతుందని నాకు అనిపించింది. టు బీ ఫేర్, ఆవిడ చెప్పలేదు నేను భయపడతాను. ఎందువల్ల అంటే ఆవిడ అంత చిన్న పిల్లలు మామూలుగా తట్టుకునే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంత చిన్న అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పటికి నేను చాలా టైర్ అయిపోతున్నాను, కాలు మందులు వేసుకుంటే రోజు మందులు వేసుకుంటే తప్ప నిద్ర పట్టలేదు, కాలుకి ఆయింట్మెంట్స్ రాసుకుని నిద్ర పట్టలేదు అని చెప్పిందంటే 9 out of 10 పెయిన్ ఉంటే తప్ప ఎవరు చేస్తారు అలాగా? ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా అరే కొంచెం నొప్పే కదా మేనేజ్ అయిపోదామని మందు వేసుకోరు. అవును, వేసుకుంటున్నారు అంటే ఎడ్యుకేట్ పర్సన్, యంగ్ లేడీ. కరెక్ట్ సార్. అంటే నా మైండ్లో ఇది 9 out of 10 పెయిన్, నాట్ 1 out of 10 పెయిన్. ఓకే. సో 9 out of 10 పెయిన్ ఉన్న వాళ్ళకి యూజువల్గా అవసరం పడుతుంది అనేది నా అనుభవం చెప్తోంది. రైట్. బట్ మనం దానికి కేసు ఎవిడెన్స్ బిల్డప్ చేయాలి, మీరు ఫస్ట్ స్కాన్ చేయాలి, ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి, అసలు నొప్పి ఎంత నిజంగా అడగాలి. దానివల్ల వేరే లైఫ్ యాక్టివిటీస్ మారిపోతున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఆవిడ నైట్ సినిమాకి వెళ్ళాలనుకుంది అనుకో, షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ పిలిచారనుకో, అబ్బా వద్దురా బాబు నా కాళ్ళు నా వల్ల అవ్వట్లేదు అంటే డెఫినెట్గా ఒక ఎంజాయబుల్ ఈవెంట్ని ఆవిడ పక్కన పెట్టేస్తున్నారు. ఆవిడ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, నేను రాలేను బాబు కాళ్ళు నా తినేస్తాను మహాన్ బాబు అంటది. అలా అన్నిందంటే డెఫినెట్గా నేను ఐ టేక్ మోర్ ఇంపార్టెన్స్. సో అలా మనకి డిసింట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ వెళ్ళదంటే అది వేరే సంగతి, అంతే కదా. రైట్. సో అలా కొంచెం ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అండి, నేను ఎన్నోసార్లు ఇదే విషయం చెప్పాను. సో మా దగ్గర డిస్కషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. డాక్టర్ గారు ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంటున్నారు కదా, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో వెరికోస్ వెయిన్స్ ఉందనుకుందాం, వాళ్ళకి ఏమన్నా అంటే ట్రీట్మెంట్ దాకా కానీ సర్జరీ దాకా కానీ రాకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే డిలే చేయొచ్చు బాగా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తాము పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే హార్డ్ మాన్యువల్ లేబర్ చేసేవాళ్ళు, వాళ్ళు అది సార్ అది 20 ఏళ్ళగా ఉంది సార్ అంటారు, వాళ్ళు వచ్చి 30 ఏళ్ళగా ఉంది సార్, నాకు నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇది కొత్తగా ఏందంటారు. అసలు వాళ్ళకి జబ్బులాగా కూడా కాదు, అది నార్మల్గా రైతులు చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. రైట్. దే ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. ఓకే. దురదృష్టవశాత్తు మన జాబ్ ప్రొఫైల్స్ అన్నీ మారిపోతున్నాయి. అవునండి. ఒక 30 ఏళ్ళ క్రితం జాబ్ అంటే ఎక్కడికో ఈవెన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 100 దగ్గర తిరగాలి. అవును. ఇప్పుడు ఏముంది, ఫోన్ చేతిలో ఉంటే చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి పిలుపులే మీకు వాట్సాప్ లో చేస్తున్నారు, తప్పకుండా రావాలంటే వాట్సాప్ పెడుతున్నారు. సో వి హావ్ బికమ్ సెడెంటరీ లైఫ్, రైట్. లైఫ్ స్టైల్ మారిపోతుంది. ప్రతి ఇష్యూని మనం జూమ్ కాల్ ద్వారానో లేకపోతే ఒక వాట్సాప్ ద్వారా మనం ఉన్న కుర్చీంచి కదలకుండా సాల్వ్ చేస్తున్నాం. అవునండి. అది మంచిదే చాలా మట్టుకు, బట్ ఇలాంటి విషయాలు చెడ్డది కూడా. ఇట్ ఈస్ క్రియేటింగ్ దిస్ ప్రాబ్లమ్. ఫైనల్ క్వశ్చన్ సార్, జెనెటికల్గా రావడానికి అవకాశం ఉంది, ఎందుకంటే 26 years అనేసరికి నాకు అయ్యో అనిపిస్తుంది సౌజన్య విషయం, జెనెటికల్గా ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? అండి, ఇది 90% జెనెటిక్ అంతే. మరి మనకు అడగడానికి టైం దొరకలేదు, ప్లస్ కొన్నిసార్లు అడిగినా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, మీ నాన్నకుందా అమ్మకుందని అదేదో మీకు ఇంటర్వ్యూలు అడిగితే ఈజియర్. బట్ 19% వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి ఉంటుంది ఫర్ షూర్. అంటే ఇవన్నీ నా మైండ్లో నేను ఫామ్ చేసుకున్నాను, కాకపోతే కొన్ని ఎక్స్పోజ్ చేస్తే బాగోదు కదా ఆవిడ. రైట్ డాక్టర్ గారు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి, స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్.